హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలుగడ్డతో మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. ఇది చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. సో ఇప్పుడు ఈ స్నాక్ ఐటెంని ఎలా తయారు చేయాలి, వాటికి కావాల్సిన పదార్థాలని వీడియోలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 1.5 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. కొద్దిగా 1 అర స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పును వేసుకొని అంత బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మనము నీళ్ళని వేసుకుంటూ పూరీ పిండిలాగా మనము కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, ఇప్పుడు మనము పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కడాయిలో ఒక 2 స్పూన్ల దాకా మనము నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, అలాగే కొద్దిగా ఇంగువ, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నీ బాగా ఒకసారి మనము కలుపుకుంటూ వీటిని వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీరతో మనము ఇలా వేసుకొని బాగా ఈ ఆలు స్టఫింగ్లో బాగా కలిసే విధంగా మనము కలుపుకోవాలి. చూసారుగా, ఇప్పుడు ఆలు మసాలా రెడీ అయింది. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా తీసుకొని వీటిని మనము ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఈ పిండిని మనము ఒకసారి బాగా కలుపుకొని చిన్న పిండి ముద్దను తీసుకోవాలి. మనము చపాతీ అయితే ఎలా చేస్తామో అదేవిధంగా ఈ పిండిని కూడా రౌండ్ బాల్ లాగా చేసుకొని మనము వీటిని రుద్దుకోవాలి. చూసారుగా, ఇలా మనం బాగా పెద్దగా చపాతీలాగా రుద్దుకున్న తర్వాత ఒక గ్లాస్ సహాయంతో ఇలా మనము చిన్నగా వాటిలో చపాతీని మనము చిన్నగా రౌండ్ పూరీస్ లాగా చేసుకోవాలి. సో వీటికి కొద్దిగా షేపింగ్ ఇవ్వడానికి నేను ఒక చిన్న బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్ట మీద ఇలా పెట్టి జస్ట్ ఒక ఇలా డిజైన్ లాగా షేపింగ్ రావడానికి ఇలా చేస్తున్నాను. చూసారుగా, ఇప్పుడు వెనకాల తిప్పి చూసామంటే మంచి షేపింగ్ వచ్చి ఉంటుంది. ఈ షేపింగ్ తర్వాత ఇలా ఒక పూరీ మనము తీసుకొని అందులో ఆలూని స్టఫ్ చేసి చుట్టూ కొద్దిగా వాటర్ మనము అప్లై చేసుకొని ఇంకొక పూరీని పైన పెట్టుకొని ఈ రెండు విడిపోకుండా బాగా అంచులని ఇలా మెత్తగా మనము ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒత్తుకొని మనం అన్ని పక్కన పెట్టుకోవాలి. వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మనము ఇలా ఆయిల్లో వేసుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము క్రంచీగా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ స్టేజ్లో మనము ఈ ఆలు పూరీని తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఒకటి బ్రేక్ చేసి చూపిస్తాను ఎంత బాగా ఫ్రై అయ్యాయో. లోపల చూడండి, ఆలు స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో ఈ ఆలు స్టఫ్డ్ స్నాక్ని చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్.